రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల గర్జన వినిపిస్తుంది. కానీ అదే ప్రభాస్ ఇంటి పేరు వింటే ఆకలి తీర్చే ఆత్మీయత కనిపిస్తుంది. ప్రభాస్ ఇంటి భోజనం ఇది కేవలం ఆహారం కాదు, ఒక అనుభవం. ఒక పళ్ళెంలో నిండైన ప్రేమ, మరో పళ్ళెంలో సాటి లేని ఆతిథ్యం వెరసి అది ఒక రాజుల జాతర. సినీ ఇండస్ట్రీలో ఒక మాట ప్రసిద్ధి, ప్రభాస్ పక్కన కూర్చొని తిన్నవాడెవడైనా సరే ఆ రోజు తిన్నది కేవలం వంట కాదు, ఒక గొప్ప సంస్కృతిని. అసలు ప్రభాస్ ఇంటి లంచ్ మెనూలో ఏముంటుంది, ఆ రుచులు వెనుక ఉన్న కథ ఏంటి, ఒక రోజు భోజనం కోసం ఆ బాహుబలి చేసే ఖర్చు ఎంత? ఇప్పుడు ఇదే నెట్టింట హాట్ టాపిక్. ప్రభాస్ పక్కన ఉంటే అది ఖచ్చితంగా రాజుల భోజనమే. లోకంలో ఎవరైనా అతిథి వస్తే మర్యాద చేస్తారు, కానీ ప్రభాస్ ఆతిథ్యాన్ని ఒక కళగా మార్చేశారు. తన గుమ్మం తొక్కిన వారు ఎవరైనా సరే కడుపు నిండా తినకుండా పంపటం ఆ ఇంటి సాంప్రదాయం కాదు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పదుల సంఖ్యలో వెరైటీలు బంతిశాంతం పరుచుకుంటాయి. 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా వడ్డించే చేతికి అలసట లేదు, వడ్డించే మనసుకి వెనుకడుగు లేదు. ప్రభాస్ ఇంటి గుమ్మం దాటితే చేతిలో భోజన పళ్ళెం ఉండాల్సిందే అనేది టాలీవుడ్ అలిఖిత శాసనం. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోందంటే అది కేవలం కెమెరాల మధ్య సాగే పని కాదు, ఒక భారీ ఫుడ్ ఫెస్టివల్. హీరో హీరోయిన్ల నుంచి సెట్ లో ఉండే సామాన్య టెక్నీషియన్స్ వరకు అందరికీ ప్రభాస్ ఇంటి వంట రుచి చూడాల్సిందే. ఒకసారి దర్శకుడు రాఘవ లారెన్స్ సరదాగా అన్నట్లు ప్రభాస్ తన ప్రేమతో భోజనం పెట్టి చంపేస్తారు. అందుకే బాలీవుడ్ భామల నుంచి సౌత్ స్టార్స్ వరకు ప్రభాస్ పంపిన క్యారేజ్లను చూసి నోరెళ్లబెడుతుంటారు. ఆ పళ్ళెంలో ఉండే వెరైటీలు చూసి డైట్ మర్చిపోయి మరీ లాగించేస్తుంటారు. నిజానికి ప్రభాస్ కు ఆహారం అంటే ప్రాణం, కానీ తెరపై పాత్రల కోసం కఠినమైన డైట్ తప్పదు. అయినా సరే తన ఫేవరెట్ రుచుల విషయంలో రాజీ పడరు. గుమగుమలాడే చేపల పులుసు, నోరూరించే మటన్ వేపుడు, నాటుకోడి కూర, నెయ్యితో వేయించిన రొయ్యలు, ఈ మెనూ చూస్తుంటేనే ఆకలి దంచేస్తుంది. ఇవి కేవలం ప్రభాస్ ఇష్టాలే కాదు, పెదనాన్న కృష్ణంరాజు గారి నుంచి వచ్చిన వారసత్వ రుచులు. అది మొగల్తూరు రాజసం, అది కృష్ణంరాజు గారి సంప్రదాయం అని పెద్దమ్మ శ్యామలాదేవి గారు గర్వంగా చెబుతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంత? ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. రోజుకు కనీసం 2 లక్షల రూపాయల వరకు భోజనాల కోసం ఖర్చు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు ఒంటరిగా తినరు. తన చుట్టూ ఉన్న కనీసం 10 నుంచి 20 మంది సిబ్బందికి, స్నేహితులకు అదే క్వాలిటీ భోజనం అందుతుంది. దీనికోసం ఒక ప్రత్యేక కుకింగ్ టీం పనిచేస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ క్వాలిటీ ఏ స్థాయిలో ఉంటుందో. రాజమౌళి నుంచి పూజా హెగ్డే వరకు, కరీనా కపూర్ నుంచి దీపికా పదుకునే వరకు ప్రభాస్ ఆతిథ్యం పొందని వారు లేరు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక సందర్భంలో అన్నట్లు ప్రభాస్ వడ్డించేది వంట కాదు, స్వచ్ఛమైన ప్రేమ. యాక్షన్ సెట్స్ మధ్యలో గన్ షాట్స్ వినిపించే చోట కూడా భోజన పళ్ళెంలో అనురాగాన్ని నింపే ఏకైక హీరో ప్రభాస్. బాహుబలి లాంటి కటౌట్ వెనుక అంతకంటే పెద్దదైన మనసు ఉందనడానికి ఆయన వడ్డించే భోజనమే సాక్ష్యం. ప్రభాస్ లంచ్ మెను కేవలం రుచుల జాబితా కాదు, అది ఒక సంస్కృతి, ఒక పరంపర. ఇండోర్ షూటింగ్ అయినా అవుట్డోర్ షూటింగ్ అయినా ఎక్కడ ఉన్నా ప్రభాస్ భోజనం ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిదే. అందుకే చిత్ర పరిశ్రమలో ఒక మాట బలంగా వినిపిస్తుంది, ప్రభాస్ ఇంట్లో భోజనం చేసిన వాడు జీవితంలో ఒకసారి రాజుల భోజనాన్ని రుచి చూసినట్లే. ఆ రుచి మరువలేనిది, ఆ మనసు వెలకట్టలేనిది. రుచుల వెనుక రాజసం, వడ్డన వెనుక ఆత్మీయత వెరసి ప్రభాస్ ఇంటి భోజనం ఒక మధుర జ్ఞాపకం. ఆ 6 అడుగుల బుల్లెట్ వెనుక ఉన్న ఈ అన్నదాత మనసుకే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇది ప్రభాస్ ఆతిథ్య ప్రస్థానం.